గోదావరి జిల్లాల్లో పులస అంటే కేవలం ఒక చేప మాత్రమే కాదు, అది ఒక భావోద్వేగం. వర్షాకాలం వచ్చిందంటే చాలు గోదావరి తీర ప్రాంతాల్లో పులస సందడి మొదలవుతోంది. సముద్రంలో ఉండే ఇలస చేపలు గుడ్లు పెట్టేందుకు ప్రవాహానికి ఎదురీదుతూ గోదావరి మంచినీటిలోకి ప్రవేశిస్తాయి. అలా నది నీటిలోకి వచ్చి కొంత దూరం ఈదిన తర్వాత వాటి రంగు ఆకారం మారి పులసగా ప్రసిద్ధి చెందుతాయి. నదిలో సుదీర్ఘంగా ప్రయాణించడం వల్ల ఈ చేపల పొట్టభాగంలో కొవ్వు పెరిగి వెన్నలా కరిగిపోయి అద్భుతమైన రుచి వస్తుందని మత్స్యకారులు చెబుతుంటారు. పుస్తిలో అమ్మైనా పులస తినాలి అనే సామెత ఈ చేపకు ఉన్న క్రేజ్కు అద్దం పడుతోంది. మాది సిద్ధాంత బ్రిడ్జి దగ్గర ఉచిత గోదావరి పులసలు ఇక్కడ అమ్మబడునని మేము బోర్డు పెట్టి ఇక్కడ అమ్ముతున్నామండి. దగ్గర గతం 20 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం మాది. ఈ వ్యాపారంలో మామూలుగానే సీజన్ వచ్చినప్పటికీ గోదావరి ఎర్రనీరు వచ్చినప్పటికీ మనకి ఇక్కడ పులసలు దొరుకుతూ ఉంటాయండి. ఈ గోదావరి పులస అన్నది మామూలుగా ఇది ఆస్ట్రేలియా ఖండం నుంచి మామూలుగా దీని పుట్టుగా ఇలాగ ఒరిస్సా బార్డర్ నుంచి ఇలాగా కలకత్తా నుంచి ఇలాగ వచ్చి మనకి ఎర్రనీరు ఎక్కడైతే ప్రాంతంలో గోదావరి నీరు ఎక్కడైతే ఉన్నదో జాళ్ళు అక్కడికి వచ్చి మామూలుగా మనకి ఇలాగ అంతర్వేజి ఓడల రేవు ఇలాగ మన ఈ మొగల్లో ఉన్నది కదా నర్సాపురం ఇలాగ ధవళేశ్వరం సిద్ధాంత బ్రిడ్జి దాకా ఈ పులస ఎగుబడి వస్తుంది ఎర్రనీరుకి వస్తుందండి. అది ఎర్రనీరు కంటే మామూలుగా మన ఎంత గోదావరి ఒడి ఉంటే అంత గట్టిగా వస్తుంది చేప అండి. ఇది అనుకూలంగా ఇప్పుడు ఏంటంటే గోదావరి కొంత 10 రోజులు అవుతుందండి వచ్చి ఆ 10 రోజుల్లో మామూలుగా గోదావరి ఫుల్గా వెళ్ళిందండి. చేపలు కూడా ఇప్పుడు అనుకూలంగా తక్కువ వస్తున్నాయి పులసలన్నీ. మామూలుగా షూటింగ్ వాళ్ళు గట్రా మామూలుగా తీసుకునే వాళ్ళు కూడా వచ్చి పట్టుకెళ్తారు. ఫోన్లో తీసుకుని మామూలుగా మనకి ఇక్కడ నుంచి ప్యాకింగ్ చేస్తూ ఉండే ధర్మకోల్ బాక్స్లో తీసుకుని మామూలుగా ఇలాగ హైదరాబాద్ బస్సుకి పార్సల్ ఇచ్చేస్తూ ఉంటామండి. ఇది సామెత ఉంది కదండి, పుస్తులు తోడమ్మైనా సరే పులస తినాలని సామెత ఏదో ఉంది కదా, అలాగే ఇప్పుడు పుస్తులు అమ్ముకోవడం అక్కర్లేదు, అనుకూలంగానే దొరుకుతున్నాయి. మీకు అందరు కస్టమర్లకు మేము అందరికీ ఉపయోగపడేలాగా మేము అందజేస్తున్నామండి. ఈ ఇలస అని అంటారు కానీ తప్పండి, ఒరిసా అన్నారు. అది సముద్రంలో ఉండగానే ఇలస అండి. నదుల్లోకి వచ్చిన తర్వాత ఎర్రనీరు గోదావరికి వచ్చిన తర్వాత పులసగా మారి మనకి ఇక్కడ మత్స్యకారులకి మామూలుగా ఇక్కడ మన గోదావరి ఎర్రనీరు ఎంత దూరం అయితే ప్రవాహం ఉందో ఆ చేప మామూలుగా శనకట్టినాక గుడ్డుకు పెట్టినాక ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి అనుకూలంగా ఏటగాళ్ళకి పడుతూ ఉంటాయండి జాలర్లకు. అయితే ఈ ఏడాది పులస ప్రియులకు తీవ్ర నిరాశ ఎదురవుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి గోదావరిలోకి ఆశించిన స్థాయిలో వరద ప్రవాహం లేకపోవడంతో సముద్రం నుంచి ఇలసలు నదిలోకి రావడం బాగా తగ్గిపోయాయి. దీంతో రోజంతా నదిలో వేట సాగిస్తున్న జాలర్ల వలలు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. అరుదుగా దొరికే 1-2 చేపలకు మార్కెట్లో ఊహించని డిమాండ్ ఏర్పడింది. ఇటీవల యానాం మార్కెట్లో జరిగిన వేలంలో ఈ సీజన్ తొలి ఒరిజినల్ పులస ఏకంగా 15,000 రూపాయలకు అమ్ముడుపోవడం దీనికున్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తోంది. నేను పూడూరు నుంచి వచ్చానండి. నేను డాక్టర్ని. రాజమండ్రి పని మీద వెళ్ళి ఇలా వచ్చాను. ఈ గోదావరి పులసలు తీసుకుందామని దారిలో ఆగాము. ఇక్కడ పులసలు అమ్ముతుంటే ఈ బురద నీరు వచ్చినప్పుడు ఇది దొరుకుతాయండి. ఎంత ఖరీదైనా కొని 10 సంవత్సరం తింటాం అలవాటు. దీనికి డబ్బుల గురించి కూడా లెక్క చేయకుండా తీసుకుంటాం. ఈరోజు ఒక పులస దొరికింది, తీసుకున్నాం. సంతోషం అండి, చాలా హ్యాపీగా ఉంది. అదే పుస్తులమైన పులసలు తినమని అంటారు కదా, ఇవి చాలా టేస్ట్గా ఉంటాయని బెండకాయ వేసి వండుకుంటే మంచి రుచిగా ఉంటాయి. 10 సంవత్సరం ఈ గోదావరి పులసలు ఈ బురద నీరు వచ్చినప్పుడే దొరుకుతాయి. వీటి కోసం చాలా దూరం నుంచి వచ్చి కొనుక్కుంటారు. మేము కూడా చాలా దూరం నుంచి వచ్చి తీసుకుంటున్నాం. దొరకడం అనేది కొంతవరకు అదృష్టం కింద లెక్క. సామాన్యంగా దొరకవండి ఇవి, ఇక్కడ బాగానే దొరుకుతున్నాయి. మేము సిద్ధాంతం అచ్చయ్య గారి కొట్లో తీసుకున్నాం. ఇక్కడ పులసలు బాగానే దొరుకుతున్నాయి. ఇది సముద్రంలో స్టార్ట్ అయ్యి ఈ గోదావరికి ఎదురీది రావడం వల్ల ఇమ్యూనో3 యాసిడ్స్ దీంట్లో పుష్కలంగా ఉంటాయి, దాంట్లో డెవలప్ అయి ఉంటాయి. అందువల్ల ఇది తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఏ వయసు వాళ్ళన్నా తినొచ్చు అండి, ఇది తప్పేం లేదు. ఇది ఏ వయసు వాళ్ళన్నా తినొచ్చు, దీంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ చాలా మంచిది కూడా, ఆరోగ్యానికి చాలా మంచిది. రుచి అయితే ఇంకా ఏ చేపలకి కూడా సాటి రాదు. ఈ చేప చాలా బాగుంటుందండి అన్నిటికన్నా. చేతిలో ఎంత డబ్బు ఉన్నా, ఎంత పెద్ద ప్రముఖులైనా ఈసారి పులస దొరకని పరిస్థితి నెలకొంది. కొందరు వ్యాపారులు, ఆహార ప్రియులు జాలర్లకు ముందే భారీగా అడ్వాన్స్లు ఇచ్చి పెట్టుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. ఇదే సమయాన్ని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు సముద్రపు ఇలస చేపలనే పులసలుగా నమ్మించి మోసం చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అనుభవం ఉన్న జాలర్లు మాత్రం చేప రంగు, ఆకారం, పొట్టభాగం ఆధారంగా అసలైన గోదావరి పులసను సులభంగా గుర్తిస్తారు. మాది మల్లేశ్వరం అండి, తూర్పుగోదావరి జిల్లా పెరవల్ మండలం. నా పేరు శంకు ప్రభాకర్. మాది గోదావరి రోడ్నే అండి మా విలేజ్. ఇక్కడ పులసలు ఇంకా అందుకోలేదండి ఈ సంవత్సరం, అరుదుగా పడుతున్నాయండి. ఇది ఇటు వర్షా నుంచి పిఠాపురం నుంచి ఇలసలు తెచ్చండి అమ్మేస్తున్నారండి.
పులసల కింద ఇంకా ఫుల్గా గోదావరి వస్తే కానీ పులసలు అందుకోమండి. చిన్నప్పటి నుంచి పులసలు అంటే ఇష్టం అండి. పులసలు అంటే మంచి చెవి దగ్గర కోసుకుంటామండి. ఎక్కువ పడతలేదండి ఈ గోదావరి, సరిగ్గా నీరు రాకండి వర్షాలు లేక. పూర్వం బాగా ఎక్కువగా పడేయండి. ఇప్పుడు ఈ సంవత్సరం అంత అరుదుగా ఉన్నాయండి. ఈ సంవత్సరం ఒకే ఒక పులస పడ్డదని తెలిసిందండి. అదండి, ఇంకా ఇంతవరకు ఏం పడలేదండి. బయట నుంచి తీసి అమ్మేస్తున్నారండి. ఇది సముద్రంలో పడ్డ చేపలు తెచ్చండి ఈ పులస చేపల కింద అమ్మేస్తున్నారు. ఇంకా బాగా వర్షాలు పడితే కానీ, గోదావరి బాగా పెరిగితే కానీ పులసలు రావండి. ఉత్తప్పుడు అంటే ప్రతి చేపలు పడతాయండి. ఈ ఈ టైంలోనూ పడతాయండి, ఈ 2 నెలల్లోనూ. గోదావరి జిల్లాల ప్రజలు ఈ చేపను సొంతంగా వండుకొని తినడమే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, చివరికి దుబాయ్లో ఉన్న తమ బంధువులకు ఆత్మీయంగా పంపించడం ఒక ఆనవాయితీగా వస్తోంది. కానీ ఇప్పుడు పుస్తెలు అమ్మినా పులస దొరకని పరిస్థితి రావడంతో తీర ప్రాంత ప్రజలు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. నదిలో వరద ప్రవాహం పెరిగి ఇలసలు గోదావరి ఒడిలోకి వస్తేనే ఈ ఏడాది పులస సీజన్కు మళ్లీ కల వస్తుందని, జాలర్ల వలలకు కాసుల పంట పండుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు.